హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో మన భారత్ మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నాయి. అయితే గత రికార్డులో చూస్తుంటే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా కలవర పెడుతున్నాయి గత రికార్డులు. అదేవిధంగా దుబాయ్ పిచ్చుల పైన టీమిండియాకి అయితే పెను సవాల్ అయితే ఎదురుగానుంది. ఆ సవాల్ ఏంటిది, అదేవిధంగా గత రికార్డులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఐసీసీ మాత్రం అయితే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే 2 గ్రూపులుగా అయితే విడిపోయారు. ఫస్ట్ ఏ గ్రూప్లో వచ్చేసరికి 4 జట్లు, బి గ్రూప్లో వచ్చేసరికి 4 జట్లు అయితే ఉండనున్నాయి. అయితే ఏ గ్రూప్లో వచ్చేసరికి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాలు అయితే ఉన్నాయి. అయితే మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నట్లే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఇది ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో జరగబోతున్నట్లయితే ఇప్పటికే తెలిసిన విషయమే. ఛాంపియన్ ట్రోఫీలో మా టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తోటి అయితే తొలి మ్యాచ్ అయితే జరగనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ తోటి 23న, అదేవిధంగా న్యూజిలాండ్ తోటి మార్చి 2న అయితే ఆడనుంది. ఓవరాల్గా గ్రూప్ దశ మ్యాచ్లు దుబాయ్ వేదిక అయితే జరగనున్నాయి. కాకపోతే మా టీమిండియాకి అయితే ఇప్పుడు పెను సవాల్ అయితే ఎదురుగానుంది అని చెప్పుకోవచ్చు. ఏంటిదంటే అది దుబాయ్ పిచ్చులు వచ్చేసరికి పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉండే పిచ్చులు. ఇప్పుడు మా టీమిండియా ఒకప్పుడు టీమిండియా మాత్రం అయితే స్పిన్ను అయితే అలవకగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. కాకపోతే రీసెంట్ టైంలో చూసుకుంటే మన టీమిండియా మాత్రం అయితే అంటే పేస్ అని అదేవిధంగా స్పిన్ కానీ ఆడడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా శ్రీలంకతో జరిగిన ఓడిఐ సిరీస్లో మన టీమిండియా వచ్చేసరికి 2-0 ఓడిఐ సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది. శ్రీలంక పిచ్చులు వచ్చేసరికి స్పిన్ అనుకూలంగా ఉంటాయి, దుబాయ్ పిచ్చులు కూడా సేమ్ స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. ఈ టైంలో చూసుకుంటే మన టీమిండియా మాత్రం అయితే స్పిన్ ఆడడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టు అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిన విషయమే. అదేవిధంగా రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో పేస్ ఆడడానికి కూడా టీమిండియా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. 2 విభాగాల్లో టీమిండియా ఇంత ఇబ్బంది పడితే మరి ఛాంపియన్ ట్రోఫీలో స్పిన్ పిచ్ల పైన టీమిండియా ఎలా రాణిస్తాదో ఇప్పుడు మాత్రమే పెను సవాలు అయితే ఎదురుగానుంది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో ఉంటుంది. డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతాయి. కాకపోతే డే అదేవిధంగా కొంచెం వెట్టిగా ఉన్నా కానీ నైట్ మాత్రం అయితే డ్రైగా మారే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. అప్పుడు మంచు పడే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంగా మారుతుంది. అదేవిధంగా దుబాయ్ పిచ్చుల పైన మెయిన్గా టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకోవడం చాలా అంటే చాలా కీలకం. టాస్ గెలిచిన టీం ఆల్మోస్ట్ సగం మ్యాచ్ గెలిచిన కిందకే లెక్క. ఎందుకంటే గత రికార్డులు చూసుకుంటే సేమ్ ఇదే విధంగా అయితే జరిగినాయి. గతంలో మన ఐపీఎల్ కూడా జరిగింది దుబాయ్ పిచ్చుల పైన. అందులో చూసుకుంటే ఎక్కువ మ్యాచ్లు కూడా టాస్ గెలిచిన టీం అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో చూసుకుంటే టాస్ గెలిచిన టీం మొదటగా బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు మ్యాచ్ని కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మొదటగా బౌలింగ్ చేసినప్పుడు బౌలర్కి అయితే అన్ని విభాగాలు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మంచు పడడంతోనే బౌలర్కి అనుకూలంగా విధంగా ఉండకపోతే తడిగా ఉండడానికి అయితే బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే మారుతుంది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మన టీమిండియాకి అయితే మరొక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. దుబాయ్ పిచ్చుల పైన గత రికార్డులో టీమిండియా చూసుకుంటే చాలా అంటే చాలా కలవరపెట్టే అంశం. ఎందుకంటే గతంలో 2021లో T20 ప్రపంచ కప్ దుబాయ్ వేదిక అయితే జరిగింది. దుబాయ్ వేదిక జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అయితే పూర్తిగా గ్రూప్ దశ మ్యాచ్లో ఇంటి ముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్లతో అయితే ఓటమి పాలైంది. T20 ప్రపంచ కప్లో టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా చిత్త ప్రదర్శన అయితే చేసింది. ఇప్పుడు ఆ రికార్డులు చూస్తుందంటే టీమిండియాకి అయితే చాలా అంటే చాలా కలవరపెట్టే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుందని అయితే టీమిండియా అభిమానులు అయితే ఇప్పుడు
ఆందోళన అయితే గురి చేస్తుంది. మరి ఇంతవరకు టీమిండియా దుబాయ్ పిచ్చుల పైన రాణిస్తుందని అయితే ఇప్పుడు టీమిండియాకి అయితే పెను సవాల్గా అయితే మారింది. బౌలింగ్లో ఇంత డోకా లేకున్నా కానీ బ్యాటింగ్లో మరి టీమిండియా అయితే చాలా అంటే చాలా ప్రభావం అయితే చూపాలి. బ్యాటింగ్లో వైఫల్యం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి టీమిండియాకు. అది అధిగమిస్తేనే దుబాయ్ పిచ్చుల పైన మరి టీమిండియా రాణించగల సత్తా అయితే ఎదుగుతుంది. మరి దీనిపైన మరి టీమిండియా ఎంత మేరకు సక్సెస్ అవుతుందని అయితే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా రాణిస్తుందా లేదా అనేది అయితే అప్పటి వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టు గురించి ఏమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.